సో టు టాక్ అబౌట్ లాగరిథమ్స్, మనం లాగరిథమ్స్ మాట్లాడాలంటే ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ నుంచి మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మనము y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అనుకో, దీన్ని నేను ఇక్కడ ఈ డెసిమల్స్ యూజ్ చేసి చార్ట్ చేసిన ఇట్లుంటుంది. లెట్స్ సి, ఇప్పుడు x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 2 పవర్ ఎనీ నంబర్ టు ద పవర్ 0 ఏమవుతుంది నిష్కా? ఎనీ నంబర్ టు ద పవర్ 0 ఏమవుతుంది? 1 కదా. యూ రిమెంబర్ దిస్? Yeah. ఎనీ నెంబర్ టు ద పవర్ 1 అయినప్పుడు 2 పవర్ 0 కూడా 1. సో వెన్ x ఈక్వల్ టు 0 దెన్ y ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇక్కడ 2 పవర్ x అంటే, రైట్? సో దిస్ ఈస్ దట్ పాయింట్ 0,1. ఓకే, సో అట్లనే x ఈక్వల్ టు 1 తీసుకుంటే యూ గెట్ y ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈస్ దట్ పాయింట్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద ప్లాట్, నేను జస్ట్ మీకు చూపిస్తున్నా ఎందుకు అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ యూ గెట్ 2,4. When x equal to 3, what is y, Nishka? If y is 2 power x, if x equal to 3, then what is y? Y is 3. X is 3 here. Oh, okay. X equal to 3. Coordinate system తెలుసా నీకు? You understand this? Yeah. So x value మనం 3 తీసుకున్నాం అనుకో ఇక్కడ. So 2 cubed is 8. So y value 8 వస్తుంది కదా, right? So you know, if I say I already explained this to Sai Charan, ఇప్పుడు నేను 2 పవర్ x ఈక్వల్ టు నీకు ఇట్లా 4 అన్నా అనుకో, వాట్ ఈస్ x? You can write this as 2 power 2 also and then be like, oh, x equal to 2. Or you can look here also, x equal to y is equal to 4 రావాలంటే this is y is equal to 4, right? Y is equal to 4 నుంచి వచ్చి ఇక్కడ ఈ కర్వ్, this is the plot of the function. So when y is equal to 4, you know x equal to 2. So yeah, Nishka, y 4 ఉన్నప్పుడు x ఏమవుతుంది ఇక్కడ? So when y is equal to 4, 2 power x, what is x? 2 కదా. So if now y is equal to 2 power x నీకు 8 వచ్చింది అనుకో, అప్పుడు what is x? 3 కదా, x equal to 3, right? So here x was 2 and here x was 3. These are the points, correct? Yeah. Now what if I want y is equal to 6? ఇక్కడ ఉంది చూడు, y is equal to 6. If y is equal to 6, then it means y is equal to 6. This is 2 power x, right? Now what is the value of x for which 2 power x is 6? Right? ఇప్పుడు ఇట్లా చూడొచ్చు. If I draw this line, y is equal to 6, wherever it hits the x value, right? ఇది మనకి ఇట్లా చూసుకుంటే, if I extend this down, this somewhere here, this is the value of x we are getting, right? And you know that 6 is now between 2 power 2, which is 4. And now this is less than 8, which is 2 power 3, right? Correct, Nishka? Yeah. సో మన సాయి చరణ్, ఇప్పుడు మనకి y is equal to 6 కావాలి ఇక్కడ. అయితే మనకేం తెలుసు, ఈ y is equal to 2 power x 6 అనుకుందాం, 2 power x 6 అనుకుందాం. అయితే ఇది మనకేం తెలుసు, 2 power 3 మధ్యలో అండ్ 2 power 2 మధ్యలో ఉంది. దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 8 కదా. సో we know that by looking here, by observation and by looking at the situation here, there is some value of x. Now 2 power x equal to 6 ante x is, we know, between 2 and 3, correct? And x is such that 6 power
2 power x is equal to 6. Correct? Mm-hmm. So now we write ఈ situation ని we know this 2 raised to the power x we need to get 6 అన్నప్పుడు దీన్ని ఎట్లా రాస్తాము అంటే వాట్ ఈజ్ x అన్న క్వశ్చన్. నౌ ద క్వశ్చన్ ఈజ్ x ఏంది, x వాల్యూ ఏంది అంటే ఇట్లా రాస్తాం అనమాట. x ఈజ్ ఈక్వల్ టు log 6 బేస్ 2. ఓకే, Mm-hmm. ఈ సిచ్యువేషన్ ని x ఏందిరా అంటే ఇట్లా దిస్ ఇస్ ద వే వి రైట్ ఇట్ log 6 base 2. Now when 2 power x was 4, again same we write x is equal to log 4 base 2. అంటే ఏంది, దిస్ log 4 base 2 అంటే 2ని ఎన్నిసార్లు దాంతోనే మల్టిప్లై చేయాలి, బై ఇట్ సెల్ఫ్ మల్టిప్లై చేస్తే నాకు 4 రావాలి. దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. నౌ వీ నో దిస్ ఇస్ 2 రైట్. 2ని 2 టైమ్స్ దాంతోనే మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. నౌ ఇఫ్ 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8, నేను ఎక్స్ని ఏమంటా log 8 బేస్ 2. సో ఒక నంబర్ ఎక్స్ అంటే ఒక నంబర్, అది ఏం నంబరు, దాని log 8 బేస్ 2 అని రాస్తా. అది ఏంది అంటే 2ని దాంతోనే ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 3 టైమ్స్ కదా. సో అందుకే ఇట్లా కూడా మనం ముందు రాసేది ఏదైతే 2 పవర్ x 4 రావాలంటే 2 అన్న దాంట్లో కూడా ఈ లాగ్ అనేది వాడుతున్నాం. లాగ్ అంటే ఏంటంటే ఏ నంబరు ఎన్నిసార్లు ఈ బేస్ని దాంతోనే మల్టిప్లై చేస్తే నాకు ఈ నంబర్ వస్తుంది. సో అట్లనే 6 రావాలంటే 2ని దాంతో అదే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, ఆర్ టు ద పవర్ ఆఫ్ విచ్ పవర్ ఐ షుడ్ రేజ్ అన్నదాన్ని ఇట్లా log 6 బేస్ 2 మనము రాస్తాం దాన్ని, ఆ నంబర్ని. వి నో x ఈజ్ అ నంబర్ అది, అండ్ వీ నో దట్ నంబర్ ఈస్ బిట్వీన్ 2 and 3. అయితే ఇక్కడ నువ్వు దీన్ని చూస్తే నీకు ఇఫ్ యూ హ్యాడ్ టు గెస్ సాయిచరా, నీకు ఇక్కడ ఇక్కడ చూసినామనుకో ఈ కర్వ్లా ఈ ప్లాట్లో ఇట్లా చూసినామనుకో y ఈజ్ ఈక్వల్ టు 6 రావాలంటే x ఏముండాలి అని చూసినామనుకో, మనకు ఆల్రెడీ 2కి 3కి మధ్యలో ఉండాలని తెలుసు. ఇక్కడ ఉంది x ఈక్వల్ టు 3, ఇక్కడ ఉంది ఈ 2కి ఈ 3కి మధ్యలో ఉండాలి మనకు తెలుసు. అయితే ఇక్కడ చూసినామనుకో ఇది ఎక్కడ జాయిన్ అవుతుంది అని ఇక్కడ రఫ్లీ గీసిన ఇట్లా ఏమొస్తుంది వాల్యూ 2.25. ఇది 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఈ మిడిల్ది ఏమవుతుంది, ఇది 2 ఇది 3 అంటే మధ్యలో ఏమొస్తుంది 2.5. ఇది మధ్యలో 2.5. సో ఇది కొంచెం 2.5 కంటే ఎక్కువ వస్తుంది కదా అవునా? ఇక్కడ. నిష్కా యూ సీ దట్, కనిపిస్తుందా నిష్కా నీకు? Yeah. సో log 6 బేస్ 2 ఎంత వస్తుంది రఫ్లీ? 2.6. నిష్కా సాయి చరణ్ ఒక్క నిమిషం నిష్కా అడుగుతుంది. నిష్కా Mm. log 6 బేస్ 2 ఇక్కడ అకార్డింగ్ టు ద ప్లాట్ హియర్ మనం రఫ్లీ చూస్తే ఎంత వస్తుంది? Like approximately 2.1 or 2.2 maybe. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూడాలి. x ఈక్వల్ టు 2 ఇక్కడ ఉంది, x ఈక్వల్ టు 3 ఇక్కడ ఉంది. Oh, I thought no, the thing was covering it. Oh, so like approximately 2.5. 2.5 ఇక్కడ ఉంది కదా. సో ఇట్స్ లిటిల్ మోర్ దాన్ 2.5 కదా, maybe. Perhaps 2.6. యా అరౌండ్ 2.6 అనిపిస్తుంది మనం ఇక్కడ ఒకవేళ చూస్తే. సో నౌ వీ కెన్ చెక్, క్విక్లీ చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ సర్చ్ కొట్టి చూడొచ్చు. ఐఎమ్ క్లియరింగ్ ఆల్ ద స్టఫ్ ఐ రోట్, సో వీ కెన్ చెక్ ఆన్ దిస్. log 6 base 2, log 6 base 2 there. And log base 2 calculator x ఎంత వచ్చింది? 4.8. సో మనకు అక్కడ రఫ్లీ ఐతో చూస్తే 2.6 లాగా అనిపించింది కదా. నౌ సీ ఇట్స్ ప్రెట్టి యాక్యురేట్ రైట్ కదా. యా, సో దట్స్ గుడ్. సో ఇప్పుడు మనం ఇంకా అదే పని మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా కొన్ని చూడవచ్చు అట్లా. ఇప్పుడు క్లోజ్ టు 6 ఉన్నది ఒకటి చూసినాం అనుకో, లెట్స్ సే 5, కొంచెం జూమ్ ఇన్ చేసిన ఇంకా ఇందులో
ఇది మనము 5 అనుకున్నాం అనుకో, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ లేకపోతే 3 అనుకుందాం పోనీ. సో ఇక్కడ ఆల్రెడీ 5 చేసినాం సాయిచరణ్తో కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నాం అనుకో, ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 మనకు కావాలనుకో. సో మనకేంది ఇప్పుడు రైట్ దట్ ఇది మనకి y ఈజ్ ఈక్వల్ x ఈక్వల్ టు 1 ఉన్నప్పుడేమో దిస్ పాయింట్ ఈజ్ వాట్ నిష్కా, x ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు y ఎంత? 1. 2. y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x రిమెంబర్. అయితే సాయి చరణ్ x ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు y ఎంత వస్తుంది? 4. సో 2,4 ఇవి రెండు మన పాయింట్స్ ఉన్నాయి. సో దట్ ఇప్పుడు నాకు y ఈజ్ ఈక్వల్ టు 3 కావాలనుకో, ఇప్పుడు మనం ఎట్లయితే ఇది 3 అనేది 2కి 4కి మధ్యలో ఉంది మనకు తెలుసు కదా. సో ఇదేమో 2 పవర్ 1, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x కదా. 2 పవర్ x ఇది 3 అనుకుంటే ఇదేమో 2 పవర్ 2. 2. సో ఇది చూస్తే మనకేం తెలుసు, ఇది ఇట్లా స్మూత్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి x హ్యాస్ టు బి బిట్వీన్ 1 and 2. కరెక్ట్ నిష్కా, యు అగ్రీ? Yeah. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి y ఇట్లా తీసుకున్నాం అనుకో, y ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 3 ఇట్లా స్ట్రైట్ లైన్ ఇడికెళ్ళి గీసినాం అనుకో ఇట్లా, అప్పుడు ఇది ఇట్లా దీన్ని టచ్ అవుతుంది కదా. అయితే ఈ వాల్యూకు మనము దెన్ వీ క్యాన్ గో అండ్ గెట్ ద ఎక్స్. సో ఇప్పుడు ఏమొస్తుంది రఫ్లీ ఇక్కడ 1.6. 1.6 రఫ్లీ మనకి తెలుస్తుంది కదా. ఇది రఫ్లీ ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1.6 అని తెలిసిపోతుంది ఇక్కడ చూస్తే. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1.6 అని వస్తుంది. రైట్ నిష్కా, యు సీ దట్? Mm, అర్థమైందా? ఆర్ యూ షూర్? యూ డోంట్ సౌండ్ షూర్. I'm a little confused. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇది దిస్ రైట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడేమో y ఈజ్ ఈక్వల్ టు 2 ఇది. Mhm. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అంటే ఇక్కడ x ఈక్వల్ టు 1 కదా ఈ పాయింట్ దగ్గర. y2 ఎప్పుడు వస్తుంది? 1 ఉన్నప్పుడు x, రైట్? సో దీనికి మనము ఈ లైన్స్ ఇట్లా డ్రా చేసుకోవచ్చు, రైట్? ఇట్లా y ఈజ్ ఈక్వల్ టు 2 అన్నది ఇక్కడ డ్రా చేస్తే దెన్ x వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది కదా. వి నో దిస్ ఆల్రెడీ. y2 ఉండాలంటే x1 ఉండాలి, కరెక్ట్ నిష్కా? Yeah. y2 ఉండాలంటే x1 ఉండాలి కదా. y4 ఉండాలనుకో, అప్పుడు నిష్కా y4 ఉండాలంటే The next is x 2. ఏముండాలి? 2. యా కరెక్ట్. సో y4 ఉండాలంటే మనకి x2 ఉండాలి, కరెక్ట్? Yeah. అయితే ఇప్పుడు నాకు y3 కావాలనుకో. నవ్ యూ సీ వెన్ x వెంట్ ఫ్రమ్ 1 to 2. ఇప్పుడు x ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఏముండే? స్టార్టింగ్లో x1 ఉండే, అప్పుడు y2 ఉండే. మళ్ళీ ఇక్కడ పోయినప్పుడు x ఏమైంది? 2 అయింది, అప్పుడు y4కి వెళ్ళిపోయింది, రైట్? Oh, I understood. సో ఇప్పుడు y3 ఉండాలనుకో, we know definitely that x needs to be between 1 and 2 ఇక్కడ, I don't know. కరెక్టా? సో అది ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 ఇట్లా లైన్ గీసుకొని ఇట్లా కిందికి తీసుకొస్తే మనకి ఏం కనిపిస్తుంది? రఫ్లీ x 1.6 అని కనిపిస్తుంది కదా, రైట్? సో ఇప్పుడు చెక్ చేయొచ్చు, ఈజ్ దిస్ ట్రూ అన్నది. ఐఎమ్ ఎరేజింగ్ ఆల్ ద డయాగ్రామ్స్. ఇప్పుడు x ఈక్వల్ టు 3 పెట్టినాం అనుకో, Approximately 1.6. యా సో 1.58 వచ్చింది, కరెక్ట్? కనబడుతుందా సాయి చరణ్? సో అది మనము లాగరిథమ్స్ అని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే కామన్లీ కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినాం అనుకో ఇంకా, సో ఇది మనకు అర్థమైనాక ఇప్పుడు 2 పవర్ x ఈక్వల్ టు 5 అనుకో. 2 పవర్ x అన్నది మనం 6కి 3కి సాల్వ్ చేసినట్టే 5 కూడా చేయొచ్చు కదా, కరెక్ట్? అట్లనే 3 పవర్ x ఈక్వల్ టు 7 అంటే సాల్వ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది?
ఇక్కడనేమో ఎక్స్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం లాగ్ 5 Base లాగ్ 5 బేస్ 2 అని రాస్తాం. ఈ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 7 అనుకో, అప్పుడు ఏం రాస్తాం? ఎక్స్ ఈక్వల్ టు లాగ్ log 7 బేస్ base 3. 3. అంటే ఏంది? 3ని దాంతో ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, ఆర్ 3ని ఏ ఎక్స్పోనెంట్కి రేజ్ చేస్తే 7 వస్తుంది అనే నంబర్ని మనం లాగ్ 7 బేస్ 3 అంటాం. కరెక్ట్ కదా? సో ఇప్పుడు మనకేం తెలుసు? ఇప్పుడు 7 ఉంది అనుకో, 7ని 3 పవర్స్ మధ్యలో రాసుకోవాలి. అవునా? అయితే ఇప్పుడు మనకేం తెలుసు? 3 పవర్ 1 ఇది, ఇదేమో 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇది, ఇదేమో 9 అంటే 3 స్క్వేర్ కదా. సో నిష్కా ఇట్లా ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏముంటుంది? ఎక్స్ వాల్యూ రేంజ్ ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఉన్నప్పుడేమో 3 ఉంటుంది వాల్యూ, 2 ఉన్నప్పుడేమో 9కి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ 7 రావాలంటే ఏముండాలి? ఎక్స్ ఇస్ ద ఎక్స్పోనెంట్, రైట్? ఒకవేళ ఎక్స్పోనెంట్ 1 ఉంటేనేమో మనకు 3 వస్తుంది, 2 ఉంటేనేమో 9 వచ్చేస్తుంది, కానీ నాకు 7 కావాలి. So x is between 1 and 2. అర్థమైందా? సాయి చరణ్ అర్థమైందా? పక్కా. అర్థమైంది. సో ఎక్స్ ఒక నంబర్, లాగరిథం అంటే ఒక నంబర్, అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. లాగరిథం అంటే ఏంటి అంటే ఒక నంబర్. అది ఎటువంటి నంబర్ అంటే దాన్ని ఏదన్నా బేస్ తీసుకొని దానికి రేజ్ చేస్తే ఇది ఏదైతే మనం కోరుకునే ఈ నంబర్ రావాలను అది. సో ఇప్పుడు 10 to the power x ఈక్వల్ టు 5 రావాలనుకో, ఓకే, మనకేం తెలుసు? ఇప్పుడు 5 అనేది 1కి ఇదేంటి 1కి 10కి మధ్యలో ఉంది కదా 5. సో పవర్స్ ఆఫ్ 10 చూడాలన్నట్టు. పవర్స్ ఆఫ్ ఏదన్నా ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే 1 ఈజ్ లెస్ దాన్ 5 లెస్ దాన్ 10. 1 ఎందుకు 10 ఎందుకు అంటే ఇదేమో 10 పవర్ 0, 10 power 0. ఇదేమో 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5, ఇదేమో 10 to the power 1. కరెక్ట్? సో ఎట్లున్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏం రావాలి సాయి చరణ్? ఎక్స్ రేంజ్ ఏం రావాలి? 1కి 10కి మధ్య. కరెక్ట్ ఆలోచించు. ఎక్స్ అనేది 10 to the power x చేస్తే నాకు 5 రావాలి. అది 10 to the power 0కి 10 to the power 1కి మధ్యలో ఉంది ఎక్స్. 0కి 1. అర్థమైంది? 0 అనొచ్చు, 0 అందులో చుట్టూ అనొచ్చు, కానీ మామూలుగా 0 అలా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేసి చూసినాం అనుకో, 10 to the 3 to the x అంటే log 7 బేస్ 3, log 7 బేస్ 3 చూసినాం అనుకో, ఒక క్యాల్కులేటర్ బేస్ ఏమో 3 ఏమో 7 ఇస్తే ఎంత వచ్చింది? 1.77 వచ్చింది. మనం ఏమనుకున్నాం? 1కి 2కి మధ్యలో ఉండాలనుకున్నాం కదా, వచ్చిందా? నిష్కా, వాట్ ఈస్ ద లాగ్ 7 బేస్ 3? డిడ్ యూ సీ? లాగ్ 7 బేస్ 3 పెట్టా ఇక్కడ. సో ఎంత వచ్చింది? Like 1.8. Oh yeah. 1.77 వచ్చింది కదా. సో ఇక్కడ మనం చూస్తే వీ హ్యాడ్ సెడ్ దట్ log 7 బేస్ 3 అన్నది చూసినప్పుడు 3 ఈజ్ లెస్ దెన్ 7 లెస్ దెన్ 9. సో 3 పవర్ 1 ఈజ్ లెస్ దెన్ 3 పవర్ x ఈక్వల్ టు 7 లెస్ దెన్ 9. సో దిస్ విచ్ ఈస్ 3 స్క్వేర్డ్. సో దిస్ log 7 base 3 which is x is less than 1, greater than 1 and less than 2. 1కి 2కి మధ్యలో రావాలనుకున్నాం. ఎంత వచ్చింది ఇప్పుడు? 1.77. కరెక్ట్? సో దిస్ ఇస్ రైట్. అట్లనే 10 పవర్ ఎక్స్ 5 అనుకో, మనం ఏం రాసినాము? 1 లెస్ దాన్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్ లెస్ దాన్ 10 అని రాసినాము. సో 10 అంటే 10 పవర్ 1, 1 అంటే 10 పవర్ 0. సో దిస్ log x x ఈక్వల్ టు log 5 బేస్ 10 ఎంత అనుకున్నాం? షుడ్ బి బిట్వీన్ 0 and 1 అనుకున్నాం, రైట్? నౌ లెట్స్ క్యాల్కులేట్.
ఇక్కడ లాగ్ ఏంది 5 base 10 ఎంత వచ్చింది? 0.7. చరణ్ చూస్తున్నావా? చూస్తున్నాను. ఎంత వచ్చింది లాగ్ 5 బేస్ 10? 0.6 జీరో 0. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇది 0కి 1 మధ్యలో ఉండాలి అంటే ఎంత వచ్చింది ఇప్పుడు? 0.69 వచ్చింది. ఆ 0కి 1కి మధ్యలోనే ఉంది కదా. అవును. ఓకే.